హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రెసిడెంట్ దృష్టికి, ప్రధాని దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకెళ్తాం. ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా అడిగాము అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అరాచకాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్లో 30 మందికి పైగా కార్యకర్తల్ని చంపేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, గతంలోనే ఇంతకంటే దారుణంగా శాంతి భద్రతలు ఉండేవి అంటూ అధికార పార్టీ ఎదురుదాడి చేస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏలూరు పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. ఏంటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అంత ఆందోళనకరంగా ఉన్నాయా? నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అనే పదం ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే అధికారులందరికి కానీ అందరికీ కానీ నాయకులందరికి కానివ్వండి, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, నా రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకెళ్లారు. కానీ ఇప్పుడు చూస్తుంటే తెలుగుదేశం కార్యకర్తకి బిల్ ఇచ్చి, బిల్లతో వెళ్ళిన వాళ్ళకి కూర్చోబెట్టి కాఫీ ఇవ్వండి, మా కార్యకర్తలకే చేయండి, పసుపు బిళ్ళ అని మంత్రి పదవి హోదాలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు ఏం అర్థం కావట్లేదు. దాడులు ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ లో చూసుకుంటే ఎంతో ప్రశాంతతకి మారుపేరు మరి పశ్చిమ గోదావరి, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా కూడా ప్రశాంతంగా ఉంటది. దెందులూరు కాన్స్టిట్యున్సీలో గొడవలు కొద్దిగా ఉన్నా కూడా అవి మితిమీరి ఎక్కువైపోయినాయి. బాగా ఇళ్లలోకి వెళ్ళి ఇల్లు ధ్వంసాలు చేయడం. అవునా? రెడ్డి నాని అని చెప్పి మరి దెందులూరు కాన్స్టిట్యున్సీ నాయకుడు ఇంటికి వెళ్ళి మరి ఇల్లంతా ధ్వంసం చేయడం జరిగింది. మరి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అలానే నాయకుల్ని కొట్టడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ రాష్ట్రానికి మంచిది కాదు. అలానే పోలవరం ఎంతో ప్రశాంతతగా మారిపోయారు. పోలవరం కాన్స్టిట్యున్సీ, అవును, ఇలాంటి గొడవలు అవేం ఉండవు అసలు. అలాంటిది పోలవరం కాన్స్టిట్యున్సీలో వేలేపాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సీనియర్ నాయకులైన మరి అక్కడ గౌడ్ గారు అని డాక్టర్ గారు ఉన్నారు. ఆయన డాక్టర్, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కూడా ఆయన సర్వీస్ చేసే వ్యక్తి. స్వతహాగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టము, జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కష్టపడడం జరిగింది. కానీ పేషెంట్స్ ఎవరు వచ్చినా కూడా చూస్తారు, బాగా చేస్తారు. అలాంటి ఆయన్ని నడుచుకుంటా వెళ్తుంటే 10 మంది వచ్చి మీద పడి కొట్టేసి, అవునా, 10 మంది వచ్చి మీద పడి కొట్టేసి ఇవన్నీ జరగడం జరిగింది. మరి వెళ్ళి ఎస్పీ గారికి అప్పుడు మేరీ ప్రశాంతి గారు ఎస్పీగా ఉన్నారు, ఆవిడకి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి దాడుల్ని అరకట్టమని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధ వేస్తా ఉండింది. రాష్ట్రం ఎటుపోతుంది ఏంటి అనిపించింది. కానీ మొన్న ఏదైతే వినుకొండలో జరిగిందో అది నేను రాత్రి 10-10:30కి ఆ వీడియో చూసి అదంతా నిద్రపట్టలేదు. అవును, రోడ్డు పైన ఎంత అరాచకం, అంటే అంత అలా జరగడానికి అతను ఏం చేశాడు, తప్పేం చేశాడు అలా చేయడానికి? ఎందుకు ఆ మనిషికి అలా ఎందుకు జరగాలి? పార్టీ అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం, మనం ఎవరు ఇష్టమైన పార్టీ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండి కూడా అన్నదమ్ములు కూడా వేరే వేరే పార్టీలో ఉన్నోళ్ళు ఉన్నారు. నాయకులందరూ బానే ఉంటారు, నాయకులందరూ మేము బానే ఉంటాం. పాపం కార్యకర్తలు నలిగిపోతున్నారు. అది ఈ ప్రభుత్వంలో మరి చాలా చాలా నలిగిపోతున్నారు కార్యకర్తలు. చాలా రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ పెట్టారు. రెడ్ బుక్ పేరుతో ఆయన చేసిన ప్రసంగాలే కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవును, ఇప్పుడు రెడ్ బుక్ అని పెట్టారు. మరి చిన్న చిన్న కార్యకర్తలు కూడా అంటే మరి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారేమో. ఇప్పుడు చూస్తారు కొంత టైం దాకా చూస్తారు. తర్వాత భయం అనేది అది కొంచెం వరకే ఉంటది. అది భయం ఇంకా పక్కకు జరిగితే ఇంకా ఇది ఒక యుద్ధంలో అయిపోతుంది. ఒక 2 వర్గాల్లో అయిపోయి ఇంక ఇది దాడులు పెరిగి ఇప్పటికే మనం బీహార్ కంటే ఘోరంగా అయిపోయామని చెప్పి నా కర్ణాటక నుంచి నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఆ వీడియోలు చూసి బీహార్ ఆ రాష్ట్రాలు అలా ఉంటాయి అనుకున్నాము,
ఆంధ్రాలో ఏంటిదా ఇలా అయిపోయిందని చెప్పి ఇప్పటికే రాష్ట్రం పరువు పోతుంది. కానీ మీరు మాట్లాడుతున్నారు కానీ అధికార పార్టీ చెప్తుంది గతంలో ఇంతకంటే ఎక్కువ విధ్వంసాలు చేశారు, ఇంతకంటే ఎక్కువ దారుణాలు చేశారు, ఇప్పుడు జరుగుతున్న రియాక్షన్స్ మాత్రమే, అయినా మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగత గొడవలని. రషీద్ ఇష్యూ చూసుకుంటే ఎస్పీ ఇమీడియట్గా ఒక గంటలోనే ఆయన చెప్పారు వాళ్ళిద్దరు పర్సనల్ గొడవల్లో మర్డర్ జరిగింది అని. ఇప్పుడు 30 రోజుల్లో 30 మంది మీద హత్య యత్నాలు జరిగినాయి, 1500 పైగా మరి దాడులు జరిగినాయి. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు. మరి ఇవన్నీ వ్యక్తిగత దాడులు ఎలా అవుతాయో అర్థం కావట్లేదు. మరి ఆ రషీద్ అనే వ్యక్తి ఎటు ఏ గొడవల్లోకి వెళ్ళరు, ఆయన పని ఆయన చేసుకుంటారు, పార్టీకి సపోర్ట్ గా ఉన్నాడు కానీ ఎక్కడ బయట అసభ్యంగా మాట్లాడడం కానీ అలాంటివి ఏమి రెచ్చగొట్టడం కానీ అలాంటి చర్యలు ఏమీ చేయలేదు. ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని చెప్పి అక్కడ మేము కనుక్కుంటే తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తిని అంత దారుణంగా చంపడం అంటే అసలు క్లియర్ గా చూస్తే అక్కడ ఆ కుర్రాడి పేరు జిలానీ అనే కుర్రాడు క్లియర్ గా మరి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అన్నిట్లో యాక్టివ్ గా ఉన్నాడు. ఏదో ఒక ఫోటో కూడా కాదు, కండవా వేసుకుని మళ్ళీ లోకేష్ గారు పుట్టినరోజు మరి అక్కడ కేకులు పెట్టడం ఎమ్మెల్యే గారికి వాళ్ళకి, మరి ఇవన్నీ అంత యాక్టివ్ గా ఉన్నాడు కదా ఆయన. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ఇవన్నీ దారుణాలు ఇవన్నీ జరగకూడదు. ఇప్పుడు దాకా స్పందన కూడా సరిగ్గా లేదు ప్రభుత్వం సైడ్ నుంచి. మరి హోంమంత్రి చెప్తున్నారు నేను ఏమైనా కర్ర పట్టుకుని లాఠీ పట్టుకుని పోవాలా, శాంతి భద్రతలు టైమ్ ఆఫ్ కోర్స్ లో నడిచిపోతూ ఉంటుంది అని. ఇప్పుడు ఒక గౌరవప్రదమైన పదవిలోకి మరి ఆవిడ కూర్చోవడం జరిగింది. అన్ని చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఎక్కడికక్కడ రివ్యూస్ పెట్టుకుని ఇలా జరగకూడదు అని చెప్పి పోలీసులకి అందరికి గట్టిగా చెప్తే చక్కగా కంట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ ఆ కంట్రోల్ లేదు. పైగా ఆవిడ ఒక వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా ఒక 6 నెలల క్రితం మరి మేము ఎవరికి ఏ లెక్క ఇవ్వాలో ఆ లెక్క అంతా ఇచ్చేస్తాము, ఒక 6 నెలలు మాత్రం అందరినీ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ లెక్కలు ఇచ్చేస్తాం, లెక్కలు తేల్చేస్తాం అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా లెక్కలు తేల్చారని కదా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని, లోకేష్ గారి పైన కేసులు పెట్టారని, ఈవెన్ అనిత గారి పైన కూడా కేసులు పెట్టారని. సో వాటన్నిటికీ రియాక్షన్ ఉంటుంది అని ముందు చెప్పారు, అదే జరుగుతుందేమో ఇప్పుడు. అట్లా ఎట్లా అవుద్దండి ఇప్పుడు? ఓకే, సామాన్య చిన్న కార్యకర్తలు వాళ్ళకేం సంబంధం అండి? ఇప్పుడు ఏదన్నా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేస్తుంది మన స్టేట్ లో? ఇప్పుడు అంత అది ఖాళీ రోడ్డు కూడా కాదు, ఎంతో జనం ఉన్న బిజీ రోడ్ లో కూడా అలా జరుగుతుందంటే మన రాష్ట్రం పరువు ఏమవుతుంది? రేపొద్దున కంపెనీలు రావాలన్నా, రేపొద్దున ఎవరైనా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఎలా ముందుకు వస్తారు ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే? మరి గతంలో మరి జగన్ గారిని ఊరికే మరి పులివెందుల కడప పేరుతో ఎంతో ఇదిగా మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమవుతుంది? రాష్ట్రం మొత్తం దాడులు జరుగుతున్నాయి. ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లా, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా జరుగుతుంది. విశాఖపట్నం అక్కడ ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా ఈ దాడులు జరుగుతాయి. అత్యాచారాలు ఎందుకు ఆగట్లేదు అనుకుంటున్నారు? కంటిన్యూస్ గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. రీజన్ ఇంకేం చేస్తామంటే చూస్తారా, లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్ గా చూస్తారా? రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. పోలీసు వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. గతంలో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి ఆపాదించేసేవారు. కానీ ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి, ఒక చిన్న పిల్లని, ఒక మైనర్ పిల్లని, అలానే ఎన్నో ఈ కేసులన్నీ చూస్తున్నాము. ఇప్పుడు ఏమంటున్నారు హోంమంత్రి గారు, లాఠీ ఇచ్చుకుని అక్కడ అన్ని చోట్లకి వెళ్ళలేం కదా అంటున్నారు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, అధికారం లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు కూడా మేము చాలా కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నాము. ఏదున్నా కూడా ఇలాంటి దాడులు కానీ ఇలావన్నీ కూడా అరికట్టాలి. పోలీస్ యంత్రాంగం మంచిగా పనిచేయాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి టూర్ కి ప్రభుత్వం ఏంటి భద్రత కల్పించలేదు, ఇంకేదో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వలేదు అనేది అదంతా కూడా మీరు చేస్తున్న యాగి తప్ప నిజం కాదు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జగన్ గారికి ఇచ్చారు. దాంట్లో ఏం తప్పు అనే? ఏం తప్పు అంటే ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఆయనకి ఎంతో సెక్యూరిటీ కూడా, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఉంది. మరి అలాంటి మరి వ్యక్తి మరి వెళ్తున్నప్పుడు ఏదన్నా బెస్ట్ ఇవ్వాలి. పోలీస్ వారు ఒక
మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ ప్రోటోకాల్ అంతా ఫాలో అవ్వాలి. కానీ ఎక్కడ చూసినా ఆ వెహికల్స్ సరిగ్గా ఇవ్వకపోవడము, అవన్నీ ఎక్కడ చూసినా చెక్ పోస్టులు పెట్టి నాయకులు రాకుండా, ప్రజలు రాకుండా ఆపుదామని ట్రై చేసినా, ఇన్ని చేసినా కూడా అక్కడ ప్రభంజనంగా జనం రావడం జరిగింది. తరలించారా ఆ స్థాయిలో జనాలు బహిరంగ సభలాగా కనపడుతున్నాయి? అసలు తరలించారు. జగన్మోహన్ రెడ్డి గారు సభలు కానీ ఏది కానీ తరలించాల్సిన అవకాశమే అక్కర్లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. ఎందుకంటే నేను సిద్ధం సభలు ఇవన్నీ చూడడం జరిగింది, దగ్గరుండి మానిటర్ కూడా చేయడం జరిగింది. సిద్ధం సభలని బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని నా కళ్ళతో నేను చూశాను కాబట్టి అవన్నీ ఏవో మాట్లాడుకోవచ్చు, ఎన్నో మాట్లాడుకోవచ్చు, ట్రోల్ చేయొచ్చు. కానీ వాస్తవం ఏంటి, నిజం ఏంటి అని చెప్పి సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నిజం ఏంటో తెలుసు. ఏంటి ఢిల్లీ టూర్ లక్ష్యం ఏంటి? ఢిల్లీ మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి, దానికి ఇంకా టైం ఇస్తాము. కానీ దాంతోపాటు ముందు పార్టీలు వేరైనా కూడా వాళ్ళందరూ మన రాష్ట్ర బిడ్డలు. ప్రతి ఒక్కళ్ళు మరి శాంతి భద్రతలు అందరికీ కరెక్ట్ గా ఉండాలి, అందరూ హ్యాపీగా బతకాలి, ఎవరి లైఫ్ వాళ్ళు బతకాలి. ఎలక్షన్స్ వరకు ఎలక్షన్స్ తర్వాత అందరూ హ్యాపీగా ఉండాలి. పర్సనల్ గ్రడ్జెస్, పై వాళ్ళకి ఎవరో పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయని చెప్పి, అంటే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు నారా లోకేష్ గారు ఎలక్షన్స్ కి ముందు ఎన్ని కేసులు ఉంటే అంతమంది 11-20 కేసులు ఉంటేనే నా దగ్గర రావాలని, ఒక్కొక్కరిని బట్టలు తీసుకొడతామని, ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఆటోమేటిక్ గా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఆ జోన్ లోకి వెళ్ళిపోతారు, ఆ రివెంజ్ మోడ్ లోకి. వాళ్ళు అక్కడ నాటిన విత్తనమే ఈ రోజు ఇవన్నీ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆ టైంలో ఒక్కొక్కరిని మోకాళ్ళ మీద కింద పెట్టి తొక్కేసి ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతామని చెప్పి ఆ మాటలన్నీ, అవన్నీ ఇప్పుడు వారు మాట్లాడరు, ఎందుకంటే ఒక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి కరెక్ట్ కాదు. ఇప్పుడు అంతా రూల్స్ ప్రకారం వెళ్తున్నారు. కానీ ఆ రోజు వారు నాటిన విత్తనాలే ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా, వారి జనసేన కానీ టీడీపీ కానీ పాపం వారు కూడా ఎఫెక్ట్ అయిపోయి ఆ మాటల వల్ల మరి వెళ్ళిపోతున్నారు. వారు కూడా గ్రహించారు. వెనక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అని అనుకున్నారా? అంటే వారు ఆ రోజు రెచ్చగొట్టిన మాటలు మరి ప్రభుత్వం రాగానే మా లీడరే ఇట్లా అన్నారు కదా, మన్నెవరు ఆపేది అని చెప్పి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసి ముందుకెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ కేసులు అవుతున్నాయి. మరి ఇప్పుడు కేసులు బుక్ చేస్తున్నారు, కానీ యాక్షన్ కూడా తీసుకోవాలి పోలీసు వారు కూడా. మరి వారి జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు రికార్డెడ్ ఎవిడెన్స్ తో దొరుకుతున్నాయి అన్ని. మరి రేపొద్దున్న పోలీసు వారు కేసు తీసుకోకపోయినా కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని మరి ఆ కోర్టులోని డైరెక్ట్ ఎవిడెన్స్ తీసుకుని మరి ముందుకెళ్తారు. మరి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు దీని మీద అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎక్కడ ఆయన మాట్లాడడం చూడ, చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడినప్పుడు మనం కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు అని చెప్తూ వస్తున్నారు. అవును, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు ప్రతి చిన్న విషయం మీద రెస్పాండ్ అయ్యేవారు. ప్రతిదీ జగన్ గారికి ఆపాదించడం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం కానీ, మహిళలు మిస్ అయిపోతున్నారు అంటే కూడా పూర్తిగా వాలంటీర్ సిస్టమ్ కి జగన్ గారికి ఆపాదించేసి ప్రతిదీ కూడా అట్లా అయింది. కానీ మరి ఇప్పుడు ఏంటో మరి ఆయన రాష్ట్రంలో మరి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా, ఎక్కడన్నా వచ్చి ఒక పరామర్శ కానీ, ఒక పోనీ పరామర్శించలేకపోయినా పోనీ ఒక ప్రతిదాన్ని రెస్పాండ్ అయ్యే ఆయన ఒక ఆడియో గానీ, ఒక వీడియో గానీ, ఒక లెటర్ గానీ రిలీజ్ చేసి ఆయన ఆ సానుభూతిని వ్యక్తం చేస్తుంటే ఇంకా బాగుండేది. వారి కార్యకర్తలు కూడా చేసి ఆగుతారు కదా. అవును, కానీ ఇప్పుడు ఇవన్నీ దేశం అంతా తెలియాలి, దేశం అంతా చర్చించుకోవాలి. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న పాలన అందరికి తెలియాలని చెప్పి రేపు జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము 24వ తారీఖున నిరసన చేయబోతున్నాం. ఏంటి ఇప్పుడు గోదావరి జిల్లాలో కోలుకుంటుందా పార్టీ? తప్పకుండా అండి, 100%. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి గోదావరి జిల్లాలో ఎప్పుడు లేదు. ఎందుకు లేదండి? 2014లో అక్కడ ఒక సీట్ వచ్చినాయి కదా. 2014లో కూడా జీరోనే. వెస్ట్ గోదావరి జీరో, తూర్పు గోదావరిలో వచ్చినట్టున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జీరో. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అలా వచ్చింది. కానీ వీల్ బౌన్స్ బ్యాక్ అండి. ఇప్పుడు వారికి ఒక ఆపర్చునిటీ దొరికింది, మేము కూడా చూస్తున్నాము ప్రజలకు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని.
మరి ఒక టైం ఇవ్వాలి కాబట్టి మనం టైం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది కలిగిన రోజు ప్రజలే రోడ్డు ఎక్కుతారు, అప్పుడు మనం ప్రజలకి అండగా ఉండబోతున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు హనీమూన్ పీరియడ్ ఇద్దాం, టైం ఇద్దాం అనేది చెప్పారు. హనీమూన్ అయిపోయినట్టేనా? నిన్న ఆయన బయటకు వచ్చారంటే వాళ్ళకి ఇచ్చిన హనీమూన్ టైం అయిపోయినట్టేనా? అలా ఎలా అవుతుందండి? అంటే హనీమూన్ పీరియడ్ అంటే ఇంకా మర్డర్లు జరిగినా ఏం జరిగినా కూడా కామ్ గా ఉంటామని కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ రషీద్ అనే ఒక యంగ్ లీడర్, మరి వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి, వారి కుటుంబము, రేపు పొద్దున ఇంటికి ఒక ఇడ్లీ తెద్దామని చెప్పి బయటికి వెళ్ళిన వ్యక్తి మరి శవమై ఇంటికి తిరిగి వచ్చాడంటే అసలు రాష్ట్రం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి టైంలో కూడా హనీమూన్ పీరియడ్ పర్వాలేదు వదిలేసి ఇంట్లో కూర్చుంటే ఎట్లా అవుతుందండి? అసలు ఎవరన్నా హ్యాపీగా వారు స్వేచ్ఛగా బతకాలి. ఏ కమ్యూనిటీ అయినా కూడా, ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా మరి కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు రావాలి. గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, దీన్ని సీరియస్ గా తీసుకుని మరి సమీక్షలు నిర్వహించి ఇలాంటి దాడులు ఎటువంటి వ్యక్తుల మీద, ఎవరి మీద జరగకుండా, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మీద ఇలాంటివి జరగకుండా మరి వారు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది కర్మూర్ సునీల్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి.